జనసేన పార్టీకి సంబంధించినంత వరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఆ ప్రాంతాల్లో ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన రాయపాటి అరుణ పైన జరిగిన దాడి, ఆ పార్టీలో జరుగుతున్న వ్యవహారాల పట్ల, ఆ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది అనే విషయాల పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాయపాటి అరుణ పైన 2-3 రోజుల క్రితం అటాక్ జరిగింది. ఆ అటాక్ తర్వాత అటాక్లో ఆమె గాయపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆమె చికిత్స పొందారు. పోలీసు కంప్లైంట్ అయింది, పోలీస్ కేసు రిజిస్టర్ అయింది. ఇదంతా ఒక ఎపిసోడ్, ఒక కోణం. అసలు ఇంతకు దాడి చేసింది ఎవరు అనేది ఆలోచిస్తే ఆమె స్వయంగా తన మాటల్లో చెప్పింది ఏమిటంటే, నా పైన మా పార్టీ వాళ్ళే దాడి చేశారని చెప్పింది. దీనిపైన పవన్ కళ్యాణ్ కానీ, నాదెండ్ల మనోహర్ కానీ, లేకపోతే ఇంకా ఆ పార్టీలో నంబర్ 2 నంబర్ 3 ఇంకెవరు ఉంటే వాళ్ళు కానీ ఎవరు స్పందించిన దాఖలా లేదు. ఎక్కడ మీరు గడిచిన ఒక 1-2 ఏళ్ల నుంచి రాయపాటి అరుణ అంటే తెలియని వాళ్ళు లేరు. ఆమె టీవీ డిబేట్లలో ఇతరత్రా కూడా, అంటే సభల్లో కూడా, ఈవెన్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న సభల్లో కానీ, కార్యకర్తల సమావేశాల్లో కానీ ఆమె ప్రసంగాలు చాలా ప్రోవోకింగ్గా ఉంటాయి, చాలా రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. చాలా ఇంకా చెప్పాలంటే ఆలోచనలను రెక్కెత్తించే విధంగా ఉంటాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈగ వాలితే సహించని ఈ దళిత మహిళను పట్టుకొని ప్రకాశం జిల్లా కనపర్తి ప్రాంతాల్లో 1కి 2 సార్లు 3 సార్లు కూడా, అంటే ఆమె ప్రయాణంలో పదే దాడులు చేశారు. ఆమెతో పాటు ఉన్న ఆమె అనుచరుడు చరణ్ పైన దాడి చేశారు, అతను గాయపడ్డాడు. డ్రైవర్ దిలీప్ అని ఉంటే అతనిపైన దాడి చేశారు. ఆమె అడ్డుకోబోతే ఆమెను కొట్టారు, పైగా ఆమె ఛాతీ మీద కొట్టారు. ఇదంతా చేసింది ఎవరా అంటే ఆమె పేరు కూడా చెప్పింది. ప్రకాశం జిల్లాకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులే. ఈ జనసేన పార్టీలో దీన్ని ఎట్లా మనము, అంటే ఈ జరిగిన ఈ సంఘటనను మనం ఎట్లా భావించాలి? నాకు కులం లేదు, నాకు మతం లేదు, నాకు జాతి లేదు, నాకు ప్రాంతం లేదు, నేను సెక్యులర్ని, లేకపోతే నేను సోషలిస్ట్ని, నేను చేగువేరాని, నేను విప్లవకారుడిని, నేను నక్సలైట్ని అని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చెప్పినా కూడా రాయపాటి అరుణ లాంటి ఒక ఫైర్ బ్రాండ్ మహిళను, వీర మహిళను, జనసేన పార్టీ పరిభాషలో చెప్పాలి, మళ్ళీ మామూలు మహిళ అంటే కుదరదు, వీర మహిళ అనాలి. జనసేన పార్టీ నాయకురాలంటే కూడా కుదరదు, వీర మహిళ అని చెప్పాలి. ఈ వీర మహిళ రాయపాటి అరుణ గారిపై జరిగిన దాడిని మనందరం ఖండిద్దాం. బట్ చేసిన దాడి వేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇంకెవరు ప్రత్యర్థులు దాడి చేశారంటే దాంట్లో ఏదో అర్థం ఉండాలి. ఈమె తరచూ సమావేశాల్లో, సభల్లో, టీవీ చర్చల్లో ఆమె చాలా జనసేన పార్టీని ఓన్ చేసుకొని, ఆ పార్టీ తరఫున వకాల్తా తీసుకొని మాట్లాడుతూ ఉండే దళిత మహిళ. ఈ దళిత మహిళను పట్టుకొని కులం పేరుతో దూషించి తిట్టి ఆమెను ఛాతీ పైన పిడిగుద్దులు గుద్దారంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? అంటే యాక్చువల్గా కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, జనసేన పార్టీలో ఆమె పాపం అంటే పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఆమె కట్టుబడి ఉంటున్నారు. పార్టీ పైన తిరుగుబాటు కొంతమంది చేస్తుండొచ్చు, ఆమె కొంత డిఫరెంట్ వైఖరితో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ వల్ల ఆమె చాలా తీవ్ర మనోవేదనకు కూడా గురైనట్టుగా మనకు కనబడుతోంది. ఈ రకంగా దాడి జరగడం ఏమిటి, పైగా సొంత పార్టీ వాళ్ళు దాడి చేయడం ఏమిటి, తాను ఎవరికి పోటీ కాదు, అటువంటి పరిస్థితుల్లో తాను పైగా యాస్పిరెంట్ కూడా కాదు, ఆమె ఏదైనా నియోజకవర్గానికి క్యాండిడేట్గా కూడా ఆమె పేరు ఊరు లేదు. బట్ ఆమె స్వతహాగా పవన్ కళ్యాణ్ గారి అంటే అభిమానం, జనసేన పార్టీ అంటే అభిమానం, ఆ పార్టీ మిగతా పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని నమ్మే వాళ్లలో ఆమె ఒకరు. అటువంటి రాయపాటి అరుణ పైన నిర్దాక్షిణ్యంగా దాడి జరిగినప్పుడు, ఆమె గాయపడి ఆసుపత్రి పాలైనప్పుడు, చికిత్స పొందినప్పుడు, ఆమెను సొంత పార్టీ వాళ్ళే దాడి చేసినట్టుగా ఆమె స్వయంగా చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? నాదెండ్ల మనోహర్ ఏం చేయాలి? ఇప్పటికైనా వాళ్ళని పిలిపించి, అంటే ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో రాయపాటి అరుణపై దాడికి పాల్పడ్డారో
వాళ్ళను గుర్తించి పిలిపించారా, మాట్లాడారా, వాళ్ళపై పార్టీ పరంగా చర్యలు తీసుకున్నారా లేదా అనేది ఇప్పటిదాకా ఎవరికి క్లారిటీ లేనట్టుగా కనిపిస్తుంది. అలాగే కులం పేరుతో దూషించడం చూడండి, పవన్ కళ్యాణ్ ఏమేమి మాట్లాడతాడో నేను చెప్పా చాలా సందర్భం, ఇప్పుడే చెప్పా, ఈ వీడియోలో కూడా చెప్పా. ఆ పార్టీలోనే కులపరమైన ఒక వివక్ష ఉన్నప్పుడు ఆ పార్టీలోనే కులం పేరుతో దూషించే వ్యక్తులు ఉన్నప్పుడు మీరు ఎట్లా ఆదర్శాలు వల్లించడానికి సాధ్యమవుతుంది? పవన్ కళ్యాణ్ చెప్పే ఆదర్శాలు ప్రాక్టికల్గా సొంత పార్టీలోనే లేవు. బట్ రాయ పార్టీ అరుణ లాంటి ఆమె పాపులర్ ఏమంటాం మనం వక్త, అటువంటి వక్త, అటువంటి అధికార ప్రతినిధి, అటువంటి వీర మహిళను పట్టుకొని దూషించి కులం పేరుతో దళిత మహిళ కనుక ఆమెపై ఇంత అరాచకం చేయవలసిన అవసరం ఏమిటి? ఈ ఆధిపత్య పోరాటం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అరుణ గారికి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయని ద్వేషంతో దాడి చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ దాడి చేసిన వాళ్ళ పట్ల పార్టీ నాయకత్వం వైఖరి ఏమిటి అన్నది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.